అందరికీ నమస్కారం. శ్రీ సంజీవని వాస్తు ద్వారా మీతో ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా గత కొన్ని రోజులుగా వాస్తు పురుష మండలిలోని 45 దేవతల గురించి మనం తెలుసుకుంటున్నాం. మనం గత ఎపిసోడ్లలో ఈ తూర్పు దిశకు సంబంధించి ఉన్న 9 దేవతల గురించి మనం తెలుసుకున్నాం. మరి ప్రస్తుతం దక్షిణం దిశలో ఉన్న అనిల్, కుష, వితత్, గృహక్షిత, యమ, గంధర్వ, భృంగరాజ, మృగ, పితృ అనే ఈ 9 దేవతల గురించి మనం ఈ ఎపిసోడ్ నుంచి మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఫ్రెండ్స్, నా వీడియోలన్నీ పూర్తిగా చూడండి, అన్ని వీడియోలు చూడండి. మీరు అన్ని వీడియోలు చూస్తేనే నేను భవిష్యత్తులో చెప్పబోయే వీడియోలు మీకు అర్థమవుతాయి. మీరు ఏ ఒక్క వీడియో చూడకపోయినా లేదా స్కిప్ చేసి చూసినా నేను మీకు భవిష్యత్తులో చెప్పబోయే సమాచారం అర్థం కాదు. ఈ విషయాన్ని అయితే అందరు గుర్తుంచుకోండి. ఈ వీడియోలు చూడడం వల్ల మీ ఇంటిలోని సమస్యల్ని మీకు మీరుగా పరిష్కరించుకోవడమే కాకుండా మీ బంధువులకు, మిత్రులకు మీరే ఒక వాస్తు కన్సల్టెంట్గా మారే అవకాశం ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి నా సమస్య ఏంది, పరిష్కారం ఏంది అని అడగాల్సిన అవసరం లేదు. ఇది ఒక పెద్ద బల శిక్ష. ఈ వీడియోలన్నీ మీకు ఒక పెద్ద బల శిక్ష అన్నమాట. సో అన్ని వీడియోలు చూడండి, చూసి మీ సమస్యల్ని మీరే పరిష్కారం చేసుకోండి. ఇక ఈ రోజటి అంశంలోకి వచ్చినప్పుడు, దక్షిణ ఆగ్నేయంలో రెండో దేవత మొన్న అనిల్, అగ్ని గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండో దేవత అయిన పుష గురించి మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. ఇది రెండవది. ఈ పుష యొక్క గుణగణాలు ఎట్లుంటాయి అని అంటే, పోషణ ఇచ్చేది అని అంటారు. అంటే స్ట్రెంగ్త్. ఇప్పుడు తల్లి పాలల్లో ఎంత బలం ఉంటుందో ఈ పుష అనే పదంలో కూడా అంత ఎనర్జీ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది, బలం ఉంటుంది. మనకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదన్నా పని చేసినప్పుడు దాని ప్రతిఫలం దక్కాలి, కావాలి అంటే, లేదంటే ఏదన్నా పనిలో మనం ముందుకు వెళ్ళాలి అంటే మన ఇంటిలో ఉన్న ఈ జోన్ మనకు సహకరిస్తుంది. అది చదువులో కావచ్చు, లేదంటే గేమ్స్లో కావచ్చు, లేదంటే వృత్తి పనులు, మరేదైనా రంగం ఏదైనా సరే మీరు ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక ఇంటిలో ఉన్న దక్షిణ ఆగ్నేయంలో రెండో పదం. మరొకసారి చెప్తున్నా, దక్షిణ ఆగ్నేయంలో రెండో పదం. ఈ పదాన్ని ఎలా గుర్తించాలి అని అంటే, మీ ఇంటి స్థలాన్ని, ఇది టోటల్ మీ ఇల్లు అనుకోండి, ఈ స్థలాన్ని అడ్డం 9 భాగాలు, నిలువు 9 భాగాలు చేస్తే ఆగ్నేయం నుంచి రెండో పదం గుర్తుంచుకోండి. ఈ పదం మంచి సపోర్ట్ ఇస్తుంది. ఏ రంగమైనా సరే మీ పని పూర్తయ్యే వరకు ఈ పదం సపోర్ట్ ఇస్తుంది. మరి ఈ జోన్ నెగిటివ్గా ఉంటే ఏమవుతుంది అని అంటే, నువ్వు ఏ పని చేసినా సరే అది ఆగి 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 నడుస్తుంది. అంటే వర్క్లో ఇబ్బందులు కలుగుతాయి. చాలాసార్లు వర్క్ ఆగిపోతూ ఉంటుంది, పూర్తి అవ్వట్లేదు, పని చేద్దామంటే ఎనర్జీ లేదు, చెయ్యాలనిపిస్తలేదు, బలం సరిపోదేమనిపిస్తుంది, నాకున్న ఎనర్జీ సరిపోదేమనిపిస్తుంది అనేటటువంటి ఆలోచన ఉంది అని అంటే, ఈ జోన్లో ఏమన్నా వాస్తు దోషం ఉండొచ్చు. లేదంటే ఈ జోన్కు సంబంధించిన యాక్టివిటీ కాకుండా వేరే జోన్లకు సంబంధించిన యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతూ ఉండొచ్చు. వాటిని మీరు సరి చేసుకోండి. ఏదైనా పనిలో మనకు సమయం కావాలి, డబ్బులు కావాలి, మనుషుల సహకారం కావాలి.
ఒక టీం అవసరం కావాలి. అలాంటివన్నీ ఈ జోన్ పాజిటివ్ ఉన్నప్పుడు మనకు ఈ సపోర్ట్ అనేది కలుగుతుంది. డబ్బు పరంగా కానీ, మనుషుల పరంగా కానీ, ఏదైనా సరే మనకు సపోర్ట్ రావాలంటే ఈ జోన్ నుంచే వస్తుంది. మరి ఇంకో రహస్యమైన విషయం ఏంటి అంటే, కొన్ని ఇళ్ళల్లో ప్రెగ్నెన్సీ రాదు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఒక దేవత ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేస్తుందని. ఆ దేవతతో పాటు సపోర్ట్ చేసే దేవత మనకు పుష కూడా సపోర్ట్ చేస్తుంది. మాతృగణం అంటే పిల్లలు కలగకపోవడం, మాతృగణం అంటే అమ్మ శక్తి అని అంటారు. గర్భానికి ముందు కానీ, గర్భం దాల్చిన తర్వాత కానీ సమస్యలు కలుగుతున్నాయి అని అంటే ఈ జోన్ నెగిటివ్గా ఉంటాయి. ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ఇంట్లో అయినా సరే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు అని అంటే కనుక ఈ రెండవ పదం, దక్షిణ ఆగ్నేయంలోని రెండవ పదంలో తప్పనిసరిగా శుభ్రంగా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. ఎటువంటి కచరా సామాన్లు, చెత్త చెదారం ఈ జోన్లో ఉంచుకోకూడదు. ఎవరికైనా కుటుంబంలో అనారోగ్యం కలిగిన, అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎనర్జీ సరిగ్గా లేకపోయినా కూడా ఈ పుష అనే పదం సరి చేసుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం. అర్థమవుతుందా? మరి ఇక్కడ ఇంకొక సలహా కూడా నేను ఇస్తా. ఏంటిది అంటే, ఈ జోన్లో మీ మెంటర్ అంటే మీ గురువు యొక్క ఫోటో ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదండి మాకెవరు గురువులు లేరు, మరి మేమేం చేయాలి? అట్లాంటప్పుడు ఒక ఆవు దూడ బొమ్మ కానీ, లేదంటే ఫోటో కానీ ఇప్పుడు మార్కెట్లలో దొరుకుతూ ఉంటాయి, అట్లాంటిది గ్రీన్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి, వైట్, ఈ మూడు కాంబినేషన్లలో ఇంతకు మించింది వద్దు, బ్లూ కలర్లో కూడా వద్దు. అలాంటి రకమున్న ఫోటో తెచ్చి ఈ జోన్లో పెట్టుకోవచ్చు. టైల్స్లలో కూడా దొరుకుతూ ఉంటాయి. మామూలుగా ఈ జోన్ మనం అందరం కిచెన్ లాగా వాడతాం కాబట్టి టైల్స్ ఉంటాయి. ఫోటో లేకుండా టైల్స్లలో అలాంటి లైట్ ఆరెంజ్ కలర్లో అండ్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్, ఈ మూడు కలర్ కాంబినేషన్లలో ఉండే టైల్స్ సెలెక్ట్ చేసుకొని ఈ జోన్లో పెట్టుకోండి. ఈ జోన్ ఎక్కడ వస్తుంది? ఆగ్నేయంలో వస్తుంది. మరి ఆగ్నేయానికి అధిపతి ఎవరు? శుక్రాచార్యులు. గతంలో మనం చెప్పుకున్నాం. మరి శుక్రాచార్యులు ఏం చేస్తారు? ధనానికి కానీ, భోగభాగ్యాలు కానీ కలిగించే జోన్ ఇది, శుక్రాచార్యుల జోన్. మరి ఈ జోన్లో నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి లేదా వాస్తు దోషాలు ఉన్నాయి అని అంటే మనకు రావాల్సిన డబ్బులు కానీ, మనకి రావాల్సిన బాకీలు కానీ సమయానికి రాకుండా బ్లాక్ అయిపోతాయి. సో ఈ విషయాన్ని అందరు బాగా గుర్తుపెట్టుకోండి. మరొక విషయం ఏంటంటే, ఫైనల్గా చెప్పేది, మొన్న ఒక పాపకి బ్లడ్ క్యాన్సర్ అయింది. మరి నేను చెప్పగానే శ్రీ సంజీవని వాస్తు గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న సభ్యులు కానీ, మిగతా సభ్యులు కానీ అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి శ్రీ సంజీవని వాస్తు తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ధన్యవాదాలు చెప్తే సరిపోయేది కాదు, ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని, మీ పిల్లలకి పెట్టుకోవాలనుకునే డబ్బుని ఒక పాప ఆరోగ్యానికి మీరు ఇచ్చిరు అంటే మీరు ఎంత మంచి మనసు అర్థమవుతుంది. డబ్బు ఇచ్చిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో మీరు నా ద్వారా ఎటువంటి కన్సల్టెన్సీ తీసుకున్నా నేను మీ డబ్బుని దాంట్లో రీప్లేస్ చేస్తాను తప్పకుండా. సో మీరందరూ నాకు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. త్వరలోనే నేను నా పాపతో కూడా మీ అందరికీ మాట్లాడించడం జరుగుతుంది. సో ఇదండి ఇవాల్టి విషయం.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.